మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కోరుకునేది ఒకటే. నన్ను ఆశీర్వదించు, బ్లెస్ చేయి అని ప్రార్థిస్తూ ఉంటాం, మనసులో కోరుకుంటూ ఉంటాం. ఆశీర్వాదం కన్నా విలువైంది మరొకటి ఉంది. అదే ఆరోగ్యం. దేవుడు నిన్ను అడిగినట్టు నీకు ఆశీర్వాదాలన్నీ ఇచ్చిన తరువాత సరైనటువంటి ఆరోగ్యాన్ని కనుక నీవు కలిగి ఉండకపోతే దేవుడు ఎంత ఆశీర్వదించినా కూడా అవన్నీ వ్యర్థమవుతాయి. ఒక విషయం చెప్పండి, మీరు ఇతరులను చూసినప్పుడు వారిలో మీతో ఏది పోల్చుకుంటారు? వారికన్నా నేను గొప్ప స్థాయిలోనే ఉన్నానా? వారికన్నా మంచి వాటినే కలిగి ఉన్నానా? వారికన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నానా? ఈ విధంగా ఇతరులతో మనం పోల్చుకుంటాం. అదేవిధంగా దేవుణ్ణి కూడా శోధిస్తూ ఉంటాం. అన్నీ కలిగి ఉన్నా సరే ఆరోగ్యం గనుక నీవు కలిగి లేకపోతే ఎన్ని ఉన్నా సరే వాటిని నీవు అనుభవించలేవు. ఆరోగ్యం అనేది ఎంతో విలువైన ఒక వరం. అది దేవుని నుండి మనం పొందుకునే ఒక ముఖ్యమైన ఆశీర్వాదం. కానీ దేవుడు మన పట్ల చేసిన ఈ యొక్క మేలుని మనం గుర్తించకుండా, నన్ను నువ్వు ఆశీర్వదించట్లేదు, వాళ్ళు చూడు బాగున్నారు, వీళ్ళు చూడు బాగున్నారు అంటూ వాళ్ళతో వీళ్ళతో మనల్ని పోల్చుకుంటూ దేవుణ్ణి విసిగిస్తూ ఉంటాం. ఎన్ని కలిగి ఉన్నా సరే ఆరోగ్యం అనేది లేకపోతే ఆ మనిషి యొక్క జీవితం శూన్యం. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఆ యొక్క ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. మొదట నీవు ఆరోగ్యంగా ఉంటే నీవు అనుకున్నవన్నీ సాధించగలవు. దేవుణ్ణి మంచి ఆరోగ్యం ఇవ్వమని కూడా ప్రార్థిద్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా అనారోగ్యంతో గనక ఉంటే, ఎవరు కుదర్చలేని యొక్క బాధతో, వ్యాధితో గనక సతమతం అవుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. మంచి ఆరోగ్యం దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.